హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం. చెలికాడ నీ చూపుకై 35వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు 34 భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. బ్రతకాలి నా కోసం, మీ తల్లిదండ్రుల కోసం. అసలే మీ అక్క దూరమై కోలుకోలేని దెబ్బతిన్నారు. ఒక అమ్మాయి పైన ప్రేమ కోసం వాళ్ళను బాధ పెట్టకు. అలా అని నా మీద ఒట్టు పెట్టు. చావు అనే మాట నీ నోటి నుండి రానివ్వనని మాటివ్వు అంటూ రాజ్ చేయి తీసుకుని తన తలపై పెట్టుకుంది నందిని. జరగబోయే విషయం చూచాయగా అర్థమవ్వసాగింది రాజ్కి. ఆయన గుండె నిబ్బరం చేసుకొని నందిపై ప్రామిస్ చేశాడు, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడనని. ఏడుస్తూ కూర్చుంది నందు. ప్లీజ్ నందు, ఏడవద్దు. అసలు ఏం జరిగిందో చెప్పు, ఏదైనా ఆలోచిద్దాం అని అన్నాడు రాజ్. అంటూ చెప్పడం మొదలుపెట్టింది నందిని. నిన్న సాయంత్రం నేను స్నానం చేసి వచ్చేసరికి అమ్మ రూమ్లో ఉంది. టవల్తో రావడంతో నా మెడలోని సూత్రాలు చూసింది. నిలదీసేసరికి నిజం చెప్పాను. కొడుతందేమో అనుకున్నా, కానీ అదేం చేయకుండా తన రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంది. కిటికీ నుండి చూసి మతిపోయింది. ఉరి పెట్టుకోవడానికి ఫ్యాన్కి చీరను కడుతూ ఉంది. నేను అరవడం మొదలుపెట్టాను. అప్పుడే ఇంటికి వచ్చిన నాన్న డోర్ పగలగొట్టి అమ్మను కొన ప్రాణాలతో కాపాడాడు. అదంతా చూడడం నా వల్ల అవ్వలేదు రాజ్. నాన్నకు విషయం చెప్పింది అమ్మ. నన్ను మర్చిపోయావా దుర్గా? నేను నీతో పాటే ఉండు, ఇంత విషయం తీసుకొస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామని బయటికి వెళ్ళబోయాడు నాన్న. వెంటనే నాన్న కాళ్ళపై పడ్డాను. మీరు ఏం చెప్తే అది చేస్తాను, ఇలా మాత్రం చేయొద్దని బతిమిలాడాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని నిర్ణయం చెప్పారు. ఈ సూత్రాలు తీసేసి నిన్ను మర్చిపోయి విశాల్ని పెళ్లి చేసుకోవాలి. కాదు అని చావడం అలాంటి ఆలోచనలు ఉంటే చెప్పు, మేమే పోతాం. నువ్వు వాడితో సంతోషంగా ఉండు అన్నారు. ఎంతో చెప్పి చూశాను నీ గురించి, మా పరువే ముఖ్యమన్నారు. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళి ఆగిపోతే పెద్ద కూతురు అలా, చిన్న కూతురు ఇలా అని సమాజం అనే మాటలను భరిస్తూ బతకడం మా వల్ల కాదు అన్నారు. నేను మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో కాపురం చేస్తే పర్వాలేదమ్మా అని అడిగాను. పర్వాలేదు, లోకంలో అందరి ప్రేమలు సక్సెస్ అవ్వవు. ఎంతోమంది ఉన్నారు, అందులో నువ్వు ఒకదానివి అనుకో. కాదు కూడదు అంటే నీ నిర్ణయం ఇప్పుడే చెప్పు, మా దారి ఏదో మేము చూసుకుంటాము, నిన్ను బలవంత పెట్టము అన్నారు. నాకు వేరే దారి లేకుండా చేశారు రాజ్. వాళ్ళ దగ్గర ఒక్కరోజు సమయం అడిగి ఇక్కడికి వచ్చాను. నీకు నేను అన్యాయం చేస్తున్నాను. కనీసం ఒక్కరోజైనా నీ భార్యగా ఉండి నిన్ను సుఖపెడదామని ఇలా చేశాను. చెప్పడం ముగించి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది నందు. నందు నిర్ణయం తీసుకుందని అర్థమవుతుంది రాజ్కి. పోనీ ఒక్కసారి నేను మా తల్లిదండ్రులతో మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను అని అడిగాడు రాజ్ చివరి ప్రయత్నంగా. వద్దు రాజ్, వాళ్ళను నేను పోగొట్టుకోలేను. నువ్వు నన్ను మర్చిపో, ఈ ఒక్కరోజు మాత్రం నేను చెప్పినట్లు చేయి అంటూ రాజ్ని అల్లుకుపోయింది. పొదివి పట్టుకున్నాడు రాజ్. గుండె మండిపోతుంది రాజ్కి. అసలు నందు లేని జీవితం తలుచుకోలేకపోతున్నాడు. అలాంటిది తను ఒక అమ్మాయి గుండెల్లో ఎంత భారాన్ని మోస్తుందో. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుని నందు వెళ్ళే వరకు నిబ్బరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నందును ముందుకు జరుపుకొని అపురూపంగా తన మొహాన్ని పట్టుకొని, నీకు నచ్చినట్లే చేద్దాం నందు, కానీ ఒక మాట చెప్తా వింటావా అన్నాడు రాజ్. చెప్పు అంది నందిని. ఒక ఆడపిల్ల తన జీవితాన్ని పంచుకోబోయేవాడికి ఇచ్చే
అత్యంత విలువైన కానుక ఏంటో తెలుసా? తన కన్యత్వం. అలాంటి అమూల్యమైన దానిని త్యాగం చేసి జీవితాంతం తప్పు చేసిన దానిలా నా నందు కుమిలిపోవడం నాకు ఇష్టం లేదు. ఎన్నోసార్లు చెప్పాను, నేను కోరుకుంది నీ మనసుని, నీ శరీరాన్ని కాదు. నీకు సంబంధించిన జ్ఞాపకాలు నాకు చాలా ఉన్నాయి. కొత్తగా ఏమీ వద్దు. నా కోసం నువ్వు ఆలోచించొద్దు. నీ జ్ఞాపకాలతో నేను బ్రతకగలను. నువ్వు వెళ్ళిపో నందు అన్నాడు గద్గద స్వరంతో రాజ్. మళ్ళీ రాజ్ని చుట్టేసింది. ఏడుపు ఆపి కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. నిర్లిప్తంగా ఉన్నాయి వారి నవ్వులు. ఆ దేవుడు ఎవరిని ఎందుకు దగ్గర చేస్తాడో, మళ్ళీ దూరం చేసి బొమ్మలాట ఎందుకు ఆడతాడో అతనికే తెలియాలి. అలా సాయంత్రం అయిపోయింది. సంఘమిత్ర వచ్చేసింది రూమ్కి. సంఘమిత్రను చూసి హత్తుకొని మళ్ళీ ఏడ్చేసింది నందు విషయం చెప్పి. నందు బాధను చూస్తుంటే సంఘమిత్ర కూడా ఓర్చుకోలేకపోయింది. రాజ్ని చూస్తుంటే జాలి వేసింది. తను కూడా నందుతో కలిసి ఏడ్చేసింది సంఘమిత్ర. మిత్ర, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా నా కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మకి ఇంత పెద్ద శిక్ష పడింది. నువ్వు నా చెల్లివి, దేవుడిచ్చిన చెల్లివి. ఇక నుండి రాజ్ బాధ్యత నీదే. నాకు తెలుసు ఇప్పుడు ఇలా ఉన్నా నేను లేకుండా తన పరిస్థితి ఏంటో. నువ్వే జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు అని చెయ్యి చాపింది నందు. నందు అడగకపోయినా సంఘమిత్ర రాజ్ని చూసుకుంటుంది. నందు చేతిలో చెయ్యి వేసింది సంఘమిత్ర. ఒక అరగంట అంటూ రాజ్ వెళ్ళి పెళ్లి ఆల్బం తీసుకొచ్చాడు. అప్పగింతలు చేస్తున్నట్లు రాజ్ చేతిని సంఘమిత్ర చేతిలో పెట్టింది నందు. ఆల్బం నందుకు ఇచ్చేశాడు రాజ్. సంఘమిత్ర కాసేపు బయట ఎదురు చూసింది. గాఢమైన చివరి ముద్దుని రాజ్కి ఇచ్చి ఆల్బం తీసుకుని తిరిగి చూడకుండా, చూస్తే ఎక్కడ మనసు మార్చుకుంటానో అన్నట్లు వెళ్ళిపోయింది నందిని. అలాగే కింద కూలబడిపోయాడు రాజ్. నందు ముందు గుంబనంగా ఉన్నా ఇక తన వల్ల కాలేదు. గట్టిగా అరిచి ఏడుస్తున్నాడు. మగాడు ఏడవద్దు అనడం తప్పు. తనకు మనసుంటుంది, దానికి ఏడుపు వస్తుంది. రాజ్ అరుపు విని పరుగున లోపలికి వచ్చింది సంఘమిత్ర. రాజ్ని అలా చూస్తుంటే తన ప్రాణం విలవిలలాడింది. ఒక్క ఉదుటన రాజ్ని చేరి రాజ్ తలని హృదయానికి హత్తుకుంది. తల్లి హృదయంలో సేద తీరే పసిపిల్లవాడిలా సంఘమిత్రని చుట్టుకున్నాడు రాజ్. ఒక చేత్తో జుట్టును సవరిస్తూ ఇంకో చేత్తో వీపును నిమురుతూ ప్లీజ్ బావా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఓదార్చింది సంఘమిత్ర. చాలాసేపు ఏడుస్తూ అలాగే ఉండిపోయాడు రాజ్. చీకటి పడుతుండడంతో సభ్యత కాదనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజ్. నందు ఇంటికి వెళ్ళాక ఆల్బం తీసుకుని కాల్ చేసింది వాళ్ళ అమ్మ. అది చూస్తుంటే తన వల్లంతా కాలిపోతున్న నొప్పి అలానే భరించింది నందు. మెడలో తాళిని లాగి పడేసింది దుర్గా. ఆ క్షణమే చచ్చిపోయింది నందు. పేలవంగా మారిపోయింది. ఇంకా ఏ ప్రాబ్లం రాదుగా ఆ అబ్బాయితో అని నందును అడిగింది దుర్గా. అంత దుర్మార్గుడు కాదమ్మా, అలాంటి వాడే అయితే నేనిలా నీ ముందు ఉండేదాన్ని కాదు అని చెప్పి మొహంలో ఏ భావం లేకుండా తన గదికి వెళ్ళిపోయింది నందిని. ఇంటికి వచ్చిన రాజ్ని చూసి రాజ్ తల్లి సుగుణకి ఏమీ అర్థం కాలేదు. ఏమడిగినా చెప్పడం లేదు.
రూమ్ డోర్ పెట్టుకున్నాడు. కొడుకును ఎప్పుడూ ఇలా చూసి ఎరగని సుగుణ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. ఆ రాత్రి రాజ్, నందు, సంఘమిత్ర జీవితాల్లో ఒక నిదురలేని కాలరాత్రిగా మిగిలిపోయింది. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా కథ వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేస్తారని అనుకుంటున్నాను. కొనసాగుతుంది. మరో భాగంతో మీ ముందుంటాను. ఇట్లు మీ రమీ జ్యోతి.